నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుర్గామాత దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు మొదటి దినం బాలత్రిపుర సుందరి దేవి అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ పోలీసు తీవ్రమైన యూరియా కొరత, పత్తి కనీస మద్దతు ధరలు అమలు, పోడు భూములకు పట్టాలు ఇచ్చుట గురించి ఏఐయుకేఎస్ ఆందోళనకు పిలుపు. బోధన్ ఏకచక్ర శివాలయంలో దుర్గామాతను ప్రతిష్ఠించడం సందర్భంలో వేద పండితులు, శ్రోతలు, భక్తులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఈ పవిత్ర వేడుకలో పాల్గొన్నారు. 9 రోజుల నవరాత్రులను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శ్రీమాత్రే నమ. ఈరోజు బోధన్ పట్టణంలోని చక్రేశ్వర శివమందిరంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కూర్చోపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పుర ప్రముఖులు, పట్టణంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. కాబట్టి బోధనలో ఉన్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా యొక్క మనవి. అదేవిధంగా వచ్చే సోమవారం అంటే 29వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సామూహిక ఉచిత కుంకుమార్చన ఉంటుంది. ఈ యొక్క ఉచిత కుంకుమార్చనని బోధన్ పట్టణ పరిసర ప్రాంతాల మహిళలు, బోధనలో మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కుంకుమార్చ చేసి వారి యొక్క అమ్మవారి యొక్క కృపను పొందాలని మా యొక్క కోరిక. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా ఉత్సవ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీమాత్రే నమ. మరిమైసమ్మ మందిరంలో ఈ రోజు ఉదయం సమయంలో చోరీ జరిగింది. అట్టి విషయంపై పట్టణ సిఐ వెంకటరమణ గారిని కలిసి చోరీ చేసిన వారిని తొందరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని హిందూ వాహిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా సమాచార ప్రముఖ సురేష్ పటేల్, నగర సాహ సంయోజక్ శ్రావణ్, కందికట్ల భాస్కర్, నగర సంపర్క వర్గం సంయోజక్ గుంతశంకర్ గారు, సమాచారం ప్రముఖ పాలకుర్తి లక్ష్మణ్, బోధన ప్రముఖ సోన్ కాంబ్లే నాగ్నాథ్, జిల్లా సునీత ప్రాంతం ప్రముఖ ఈరపురం ఒడ్డెన్న, హిందూ వాహిని కార్యకర్తలు వెంకట్ గౌడ్, దుబాకే సాయిలు, రాహుల్, రవి, రాజు, సిహెచ్ అబ్బయ్య, బీజేపీ నాయకులు కందికట్ల వాసు, సతీష్, హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. మాక్లూర్ మండలం మదన్పల్లిలో మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఆటపాటలతో బతుకమ్మ పండుగ సెషన్స్ చేయడం జరుగుతుందని ప్రిన్సిపల్ పుష్ప మేడం మాట్లాడారు. ప్రతి సంవత్సరం స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు సార్, లతా మేడం, విద్యార్థులు పాల్గొన్నారు.
బోధన్ డివిజన్ పరిధిలో భారీ వర్షాలతో బోర్గాం, నీలా, తాడ్బిలోలి, కండ్గాం, హంగర్గా, మంజీరా పరిసర ప్రాంతాల్లో సోయా, వరి, పత్తి పంటలు నష్టం జరిగింది. సోయా పంటకు 70,000, వరి పంటకు 50,000 ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీతో విన్నవించినది ఏమనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం వ్యవసాయ సంబంధ సమస్యలను ఎదుర్కొంటోంది. వాటిని పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2025 సెప్టెంబర్ 16 నుండి 22 మధ్య మీ దృష్టికి తీసుకుని రావటం కొరకు అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత, పత్తి పంటకు కనీస మద్దతు ధరల అమలు, పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలనే ముఖ్యమైన సమస్యలను మీ దృష్టికి తెస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడం వలన రైతులు సకాలంలో భూములను చదును చేసుకుని పంటలను వేసుకున్నారు. పంటలు ఏపుగా పెరగాలంటే అందులో యూరియా, ఇతర రసాయన ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడడం వలన రైతులు పంటలు నష్టపోతామని ఆందోళనకు గురవుతున్నారు. అయినా వీటిని పట్టించుకొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమస్య తీర్చడానికి సరైన కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. 2025 జూలై నుండి రైతాంగం రోడ్లపైకొచ్చి కోఆపరేటివ్ సొసైటీలు, రైతు వేదికలు, ప్రైవేటు ఎరువుల దుకాణాల ముందు యూరియా కొరకు బార్లు తీరి నిలబడి కొనుగోలుకు ప్రయత్నం చేస్తూ ఉంటే యూరియా మాత్రం అందటం లేదు. యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పంపిణీ చేస్తూ ఉంది. యూరియా దేశంలోని రసాయన ఎరువుల ఫ్యాక్టరీల ద్వారా ఉత్పత్తి చేయడం, బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశంలోకి దిగుమతి కావాల్సిన యూరియా దిగుమతి కాలేదని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అదేవిధంగా దేశంలో ఉండే ఎరువుల ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి కావాల్సిన యూరియా కూడా అనేక టెక్నికల్ సమస్యల వలన తయారు కావాల్సినంత తయారు కాలేదనేది కూడా తెలియజేస్తున్నారు. అఖిల భారత ఐక్య సంఘం తరఫు నుంచి ధర్నా చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 16 తారీఖు నుంచి 22 తారీఖు దాకా మన మండల కేంద్రాల్లో, అట్లాగే డివిజన్ కేంద్రాల్లో, కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు యూరియా కొరతను విపరీతంగా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సొసైటీల ముందు చెప్పులు లైన్లతోటి 2 రోజులు 3 రోజులు నిద్ర లేకుండా, అన్నం లేకుండా యూరియా కోసానికి పడగాపులు కాస్తున్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న పాపన పోలేదు. ఇలా రైతులకు మేము సేవ చేస్తున్నాం, మాది ప్రజా పరిపాలన, మేము రైతుల కోసానికి, కార్మికుల కోసానికి పనిచేస్తున్నామని ఒక మాకాన రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కేంద్రంలో సుఖ మేము రైతుల పక్షాన్నే ఉన్నాం, ఆ రైతుల బాధలు మా బాధలు అని చెప్తున్న మోడీ సర్కార్ సుఖ ఈరోజు మన తెలంగాణలో విపరీతంగా యూరియా కొరత సృష్టించడం జరిగింది. ఈరోజు యూరియా లేకపోతే పంట పండని పరిస్థితి ఏర్పడుతున్నది. చాలామంది యూరియా వస్తే క్యాన్సర్ వస్తుందని ఈరోజు చెప్పుకొస్తున్నారు. అయ్యా ఈరోజు మరి శాస్త్రవేత్తలు ఈ యూరియా ఎందుకు సృష్టించారో అది మీరు సమాధానం చెప్పాలా? ఈరోజు రైతులకు అనేక రకాల ఇబ్బందులు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. చాలామంది రైతులు లైన్లలో నిలబడి చనిపోవడం సుఖ జరుగుతున్నది. అట్లాగే మన పోడు భూములు సాగు చేస్తున్నారు పేదవాళ్ళు, గిరిజనులు, ఆదివాసులు. రాష్ట్రంలో వాళ్ళకు ఇప్పటికీ పట్టాలు లేవు. ఆ పట్టాలు ఇవ్వాలని సుఖ రైతు సంఘం తరఫున కోరుతున్నాం. అట్లాగే రైతు భరోసా ఏదైతే ఉన్నదో రైతులకు 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ సుఖ 10,000 పింఛను ఇవ్వాలని సుఖ డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉపాధి హామీ కూలీలు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళు వ్యవసాయంలో సుఖ ఒక భాగము, వాళ్లకు 5 నెలలు గడుస్తున్నా ఇప్పటికి సుఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు డబ్బులు విడుదల చేయలేదు. ఇట్లా అవి వెంటనే విడుదల చేయాలని, అట్లాగే ఇందిరమ్మ భరోసా ఏదైతే పథకము ప్రవేశపెట్టిందో చాలా మందికి బిల్లులు రాకపోవడం జరుగుతున్నది. అలా ఇది పేరు తప్పున్నది, లేకుంటే ఇంకోటి తప్పున్నది అని అనేక రకాల రూపాల్లో ఈరోజు పేదలకు ఇబ్బంది పెడుతున్నది. కాబట్టి అట్లా కాకుండా తక్షణం ఏవైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ బిల్లు సుఖ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన 2,000 పింఛన్ నుంచి 4,000 పింఛన్ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ 2,000 తప్ప 4,000 పింఛన్ ఇప్పటికీ అది లేదు. ఆ 4,000 పింఛన్ సుఖ
కొత్త వాళ్లకు పాత వాళ్లకు పెంచి ఇవ్వాలన్నది డిమాండ్ చేస్తున్నాం. అనేక సమస్యలపైన ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతున్నాం. దీనికి మన రైతులు మేధావులంతా రాను ముందు మా దీనికి మద్దతు తెలపాలని, రైతు ఉద్యమాల్లో పాల్గొనాలని సుగా మీ అందరికి పిలుపునిస్తున్నాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున రాష్ట్ర పిలుపు భాగంకు ఏంటంటే యూరియా కొరత ఇప్పుడు దగ్గర 2 నెలలు 3 నెలల సంది యూరియా కొరత కోసం దేశం రైతులు ఆడోళ్ళు మగోళ్ళు చెప్పులు పెట్టి రాత్రి పగలనకుండా సొసైటీల ముందు అంటున్నారు. నేను ఇప్పటికి ఇంకా సరిగ్గా అందించలేవు. కేంద్రం రాష్ట్రం ఏమంటున్నది, కేంద్రం ఈ పంపకాల్సింది మేము ఏం చేయాలని కేంద్రం అంటున్నది, రాష్ట్రం అంటున్నది. కేంద్ర ప్రభుత్వం మేము పంపించడం ఇంకా రాలేదని ఒకళ్ళ మీద ఒకళ్ళు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతులకు మోసం చేస్తారు. కాబట్టి ఈ మీ ఇద్దరి పర్యాసం విడిచిపెట్టి రైతుల కోసం మేలు చేసే మాట బట్టి ప్రతి ఒక్క రైతు పొందేటట్టు మీరందరూ యూరియా సప్లై చేయాలా. అది అంతేకాదు, ఇప్పుడు ఉపాధి హామీ కూలీల సుగా చేసిన వాళ్ళ సుగా 5 నెలల సంచుగా డబ్బులు ఇప్పటికీ పడతలేవు. ఆ వెంటనే సుగా ఉపాధి హామీ కూలీలకు ఏ పని లేదు, ఆ పని తప్ప మరి వేరే పని లేదు. కాబట్టి ఆ వెంటనే విడుదల చేస్తేనే రేపు పండు పబ్బులాలకు మనం తెచ్చుకొని తినగలుగుతాయి. కాబట్టి అవి సుగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలా. అదే మొన్న నష్టపరిహారం ఏంటంటే సోయలు మళ్ళా అరి పంటలు లక్షల పంటలు నష్టపోయినాయి. కాబట్టి ఇటు మంజీరా నది నుంచి అటు రెంజల్ మండలు బోధన మండలు ఇవన్నీ కలిసి మొత్తం నష్టపోయినాయి. కాబట్టి సోయ పంటకు 70,000 రూపాయలు, అరి పంటకు 50,000 రూపాయలు ఇవ్వాలని, మరి ఇప్పుడు అదే పంటల సుగా సాగు చేసి అలగాలంటే ఇప్పుడు కాలిదన్ను కాడు చెత్తను తీసేస్తేనే 5,000 రూపాయలు అవుతున్నాయి. అది మొత్తం మలికిన దాకంటే ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయలు అవుతాయి. ఆ ముందటి అప్పులలో మునిగిపోయి కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు వెంటనిస్తే ఆ ఖర్చుల కన్నా కానీ సరిపోయేటట్టు పద్ధతి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇవన్నీ మాటలు పక్క పెట్టేసి ఈ రైతుల కోసం ఇవి వెంటనే పట్టించుకొని రైతులకు పైసలు డబ్బులు రైతులకు వెంటనే వెయ్యాలని, మళ్ళీ ఇండ్ల పథకాల కింద సుఖ అందరికీ సరైన ఇండ్లు ఇంకా రాలేదు. ప్రతి ఒక్క అరుగులైన అందరికి సుఖ ఆ రైతు ఇండ్లని సుఖ ఇంద్రమ్మ ఇండ్లని నిర్మించాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘం కోరుతుంది, డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కవులు, కళాకారుల పాత్రపై సాంస్కృతిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో 21 సెప్టెంబర్ 2025న పెన్షనర్స్ భవన్ నిజామాబాద్ లో కమిటీ సభ్యులు రాధాకిషన్ అధ్యక్షతన సభను నిర్వహించారు. ఈ సభలో అరుణోదయ ప్రజారాజ్య మండలి, అరుణోదయ సంస్కృతి సాంఖ్య భాగస్వామి సంఘాల నాయకులు దాసు, శిరపలింగం, అబ్దుల్, చరణ్, నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డు కొమరయ్యను, అమరవీరులను స్మరిస్తూ సాంస్కృతిక సభను ప్రారంభించారు. సభలో ముఖ్య అతిథిగా మేకల రామస్వామి అధ్యాపకులు పాల్గొని మాట్లాడుతూ నాటి తెలంగాణలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి రైతాంగ సాయుధ పోరాటాన్ని 1948 నుండి 52 వరకు నిర్వహించారని ఆయన తెలిపారు. నిజాం ప్రభుత్వ సైన్యాధిపతిగా ఉన్న ఖాసిం రాజ్వీ తెలంగాణ ప్రజలను, కమ్యూనిస్టులను సుమారు 2,000 మందిని చంపారని, వేలాది మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఎర్రజెండా నీడలో ప్రజలని జాగృతం చేసి 3,000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసి 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తి భారతదేశాన్ని ఆలోచింపజేసిందని, దేశంలో అనేక ప్రాంతాల్లో పోరాటాలకు మార్గాన్ని సుగమం చేసిందని ఆయన తెలిపారు. కమ్యూనిస్టులు ప్రజలు తమ త్యాగాలతో నిజాం సర్కార్ను వెనక్కి కొట్టగా భారత ప్రభుత్వం కమ్యూనిస్టులను దెబ్బతీసే కుట్ర చేసిందని ఆయన తెలిపారు. ఈ ఉద్యమంలో బందగి కవి ప్రాణాలను బలిగొన్నారని, ఇంకా అనేక మంది కళాకారులను హత్య చేశారని ఆయన తెలిపారు. బండి యాదగిరి, సుద్దాల కృష్ణమాచార్య లాంటి కవులని జైల్లో నిర్బంధించారని ఆయన వివరించారు. ప్రజల కోసం ఆలోచించడం, కవిత్వం రాయడం, పాట పాడడం హిమాలయాల కన్నా ఉన్నతమని ఆయన అన్నారు. నిజామాబాద్ లో ప్రత్యేకంగా ఈ సభను నిర్వహించినందుకు ఆయన అభినందించారు. నేడు నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు దుర్గా పరమేశ్వరి మాతా మందిరంలో ఏర్పాటు చేసిన నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ సందర్భంగా గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు దుర్గాదేవి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా దేవి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాల మొదటి దినం బాల త్రిపుర సుందరి అలంకరణ సందర్భంగా నవరాత్రులు నూతన శక్తి, భక్తి, విజయానికి ప్రతీకలు. ఈ పవిత్ర సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ దైవానుగ్రహంగా భావించగలం. ఈ ఉత్సవాలు సమాజంలో శాంతి, సమరసత, సద్భావనలకు దోహదపడతాయని ఆశిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరికి మాత అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు పోలీస్ కమిషనర్ గారు స్వయంగా వడ్డించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీ బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీ శ్రీనివాస్ అడ్మిన్, శ్రీ ఎంటీఓ శ్రీ శేఖర్ బాబు, శ్రీ తిరుపతి వెల్ఫేర్, శ్రీ సతీష్ హోంగార్డ్స్ మరియు దుర్గా పరమేశ్వరి మాత మందిరం ఆర్గనైజర్స్ సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, ప్రధాన అర్చకులు జోషి, వెంకటేష్, శర్మ తదితరులు పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుర్గామాత దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు మొదటి దినం బాలత్రిపుర సుందరి దేవి అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ తీవ్రమైన యూరియా కొరత, పత్తి కనీస మద్దతు ధరలు అమలు, పోడు భూములకు పట్టాలు ఇచ్చుట గురించి ఏఐయుకేఎస్ ఆందోళనకు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.